నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అట్టహాసంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. పోటీలను ప్రారంభించిన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్ర ప్రజలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని ఆరోపించిన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు. విలేకరుల సమావేశంలో ఘాటు విమర్శలు. ఘనంగా వంగవీటి మోహన్ రంగ వర్ధంతి వేడుకలు. నివాళులర్పించిన నాయకులు. వినుకొండ పట్టణంలోని జూనియర్ కళాశాల ఆవరణందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంను వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం జెండా ఊపి ఆటను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆటల పండుగను తీసుకొచ్చిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలిపారు. యువత ఆటల్లో రాణించే విధంగా వారికి ప్రభుత్వం తరపున ఇలాంటి పోటీల ద్వారా వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఆటల వలన శరీర వ్యాయామం కలిగి ఆరోగ్యం మెరుగుపడేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి క్రీడల్లో ప్రపంచ స్థాయికి ఎదిగేందుకు వీలు కలుగుతుందని అన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో మరి మారుమూలనున్నటువంటి పల్లెలో కూడా మంచి నైపుణ్యం ఉన్నటువంటి మంచి ఆటగాళ్ళు ఉంటారని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారు అందులో ఆంతర్యం మట్టిలో బంగారం తీయాలి అంటే మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయి అన్నట్టుగా మరి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళకి ఎలుగులోకి రావాలంటే వాళ్ళకి ఆ అవకాశాన్ని మనం కల్పించాలి. ఆ అవకాశాన్ని ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి మరి మండల స్థాయికి తీసుకొచ్చి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి తీసుకొచ్చి మరి ఆ తర్వాత జిల్లా స్థాయికి కూడా తీసుకెళ్ళి అది రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తా ఉన్నాడు. కంపల్సరిగా రాష్ట్ర స్థాయిలో మన వినుకొండే ఉంటుందని అది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్యారెంటీగా మనం ఆ స్థాయికి రాగలమని మన వినుకొండ ప్రాంతంలో మంచి నైపుణ్యం మంచి ఆలోచన మంచి ఆటల్లో మంచి ప్రాముఖ్యత ఉన్నటువంటి వాళ్ళు కూడా మన చూసాం. రాష్ట్ర లెవెల్ నేషనల్ లెవెల్ కూడా మన వాళ్ళు చాలామంది వెళ్ళారు. అందువల్ల ఇందులో కూడా రాష్ట్రం ఆడేదానికి వినుకొండ తరపు నుంచి కూడా ఆ స్థాయికి వెళ్ళగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎవరికి రానటువంటి ఆలోచన, ఎవరు చేయనటువంటి పాలనలో మార్పులు, ఎవరు మరి గుర్తించాలంటే ఎలా గుర్తించాలి, ఈ పద్ధతిలో మన విద్యార్థుల్లో ఒక మంచి ఆలోచన తీసుకురావాలి, ఆ విద్యార్థులకి మంచి ఇంట్రెస్ట్ కల్పించాలి. వాళ్ళు మరి జనవరి 9వ తారీఖు దాకా జరుగుతున్న ఈ ఆటల పోటీల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరులో మరి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. లక్షల మంది దీనిలో రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. పరుగుల జీవితంలో దైనందిన జీవితంలో మానసిక విలాసం దేహదారోగ్యం కోసము ఏర్పాట్లని మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. జిల్లా స్థాయిలో కూడా పెద్ద పెద్ద వాళ్ళని నియమించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ఉంటాయి. ఈ వేదిక ఇంకా వెనుకున్న వాళ్ళకి ప్రతిష్టాత్మకంగా ఐపీఎల్ స్థాయిలో
ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్ర ప్రజలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆరోపించారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్క జాబ్ కాలెండర్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసిందన్నారు. అనంతరం పలు విమర్శలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేయనటువంటి వాళ్ళు లేరు ఈ రాష్ట్రంలో. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. విశ్వసనీయతనే దానికి జగన్మోహన్ రెడ్డి డైరీలో అర్థమే లేదు. విశ్వసనీయత అంటే ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో మోసం చేయటం, నయవంచన చేయటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఒక్క అవకాశం ఇవ్వండి, మా తండ్రిని మరిపిస్తా, రాజశేఖర రెడ్డి గారి కంటే మెరుగైన పాలన అందిస్తా, ఒక్క అవకాశం ఇమ్మని చెప్పేసి ప్రజల్ని అప్పీల్ చేస్తే ప్రజలు నమ్మి ఓట్లేశారు. మీ నాన్నగారి మీద ఉన్నటువంటి సానుభూతితో, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న సానుభూతితో ఒక్క అవకాశం అంటే నమ్మి నిన్ను గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నట్టేట ముంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామంటే నమ్మి మోసపోయారు. లక్షలాది ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు. యువత నమ్మి ఓట్లేశారు. ఓట్లేసినటువంటి యువత, ఉద్యోగ భవిష్యత్తు కోరుకున్నటువంటి యువతని నట్టేట ముంచాడు జగన్మోహన్ రెడ్డి. టీచర్ ఉద్యోగాలు ప్రతి సంవత్సరం వేస్తా అన్నాడు, ఒక్కసారి కూడా ఇలా. ఆ విధంగా యువతని మోసం చేశారు. ఎస్సీ ఎస్టీలు, ముస్లిం మైనార్టీలు, పేద వర్గాన్ని మోసం చేశారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పండి, మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన దళితుల్ని, ఎస్టీలను, ముస్లిం మైనార్టీలను, బీసీలను మీరు ఎందుకు దగా చేశారు? ఈ రోజు పేదవారికి సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చినటువంటి సప్లాన్ నిధులు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సప్లాన్ నిధులు 1,14,000 కోట్ల రూపాయలు దాడి మళ్లించింది వాస్తవం కదా? నిన్ను నమ్మి గెలిపించడమే వాళ్ళు చేసిన పాపమా? నిన్ను ముఖ్యమంత్రి చేయటమే వాళ్ళు చేసిన నేరమా అని అడుగుతున్నా. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్లు 1,14,000 కోట్ల రూపాయలు నువ్వు పక్కదారి పట్టించావంటే నువ్వు వాళ్ళని మోసం చేయలేదా, దగా చేయలేదా అని అడుగుతున్నా. నమ్మి ఓట్లేసిన వాళ్ళని దగా చేయొచ్చా, మోసం చేయొచ్చా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని. కడప స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్ ఎక్కడుంది? ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? కడప జిల్లా, సొంత జిల్లా ప్రజల్ని మోసం చేసినటువంటి చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి. సొంత నియోజకవర్గాన్ని కూడా, నియోజకవర్గ ప్రజలను, పులివెందుల ప్రజల్ని కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇలాంటి ముఖ్యమంత్రి మాకొద్దని చారిత్రాత్మక తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గెలిపించడం. అందువల్ల రాష్ట్రం మూల్యం చెల్లించింది. 30 సంవత్సరాల అభివృద్ధిలో వెనక్కపోయింది. ఈ తప్పు భవిష్యత్తులో ఎప్పుడు జరగదని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇంకా భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ ఉన్నంత కాలం, జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం ఆ పార్టీకి చరిత్ర లేకుండా చేయబోతున్నారు ప్రజలు. మిమ్మల్ని చిత్తుగా డిపాజిట్ లేకుండా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి చరిత్రహీనుడు, నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పడానికి ఎదురు చూస్తున్నారు. భారీ గుణపాఠం చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకో. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పి తప్పులు సరిదిద్దుకోమని చెప్పేసి చెప్తా ఉన్నా. ఈరోజు పరదాలు చాటును తిరిగేటువంటి దుస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిందంటే స్వయం కృతాపరాధం, అతి స్వార్థం, లక్షల కోట్లు అవినీతి దాహమే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి తీసుకొచ్చింది. తన అవినీతి దాహం, అపరిమితమైనటువంటి అవినీతి దాహం, ఈ ప్రపంచంలో ఎవరికీ లేనంత అవినీతి దాహం, లక్షల కోట్లైనా అవినీతితో సంపాదించాలనేటువంటి ఒక స్వార్థం కోసం ఈరోజు రాష్ట్ర ప్రజల్ని బలి చేశాడు. 30 సంవత్సరాల భవిష్యత్తుని నాశనం చేశాడు. రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కిపోయింది. మళ్ళీ ఈరోజు ప్రజలందరూ చంద్రబాబు గారి వైపు చూస్తున్నారు. మళ్ళీ చంద్రబాబు గారి గతంలో చాలా అభివృద్ధి చేశారు, మేలు చేశారు రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లారు. దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టినటువంటి చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలకి నమ్మకమైన వ్యక్తి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోని ప్రజలు కోరుకుంటున్నారు. అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవినీతి ముఖ్యమంత్రికి,
అసమర్థ ముఖ్యమంత్రికి అలాగే నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు. వినుకొండ సమీపంలోని బోడిసెమ్మిడి వారి పాలెం వద్ద వెంచేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ 35వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్థానిక మార్కాపురం రోడ్డులోని వంగవీటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ పేదలకు ఇళ్ల పట్టాల కోసం పోరాటం చేసిన మహానీయుడు రంగా అన్నారు. జైలు గోడల మధ్య నిలబడి ఎన్నికల్లో గెలిచి నేరుగా శాసనసభలో అడుగుపెట్టి తన సత్తా ఏంటో చూపిన ధిశాలి రంగా అని కొనియాడారు. ఎస్సీలకు, బీసీలకు, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండి వారికి అనేక సమస్యలు పరిష్కారం చేసినటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు అనేక మంది ఉన్నారు. వంగవీటి మోహన్ రంగాని అతి కిరాతకుని దుర్మార్గంగా చంపినటువంటి దుర్మార్గులు, హంతకులు, దోపిడీదారులు, కుట్రదారులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండటం చాలా దురదృష్టకరం. ఈరోజు వైసీపీలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నారు. అలాగే ఈరోజు ఆయన వంగవీటి మోహన్ రంగా గారి ఆర్థిక సాధన కోసం తెలుగుదేశం, జనసేన కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వంగవీటి రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈరోజు ప్రజల కోసం కష్టపడుతున్నాడు వంగవీటి రంగా గారి కుమారుడు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. వంగవీటి రాధా గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 35వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ముండ్లమూరు సెంటర్లో ఉన్నటువంటి రంగా విగ్రహానికి వినుకొండ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగశ్రీనురాయల్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగశ్రీను మాట్లాడుతూ పేద ప్రజల ఇళ్ల పట్టాల కోసం దీక్ష చేస్తూ ప్రాణాలు కోల్పోయిన నిజమైన ప్రజానాయకుడు రంగా అని, డబ్బుతోనో వారసత్వంతోనో నాయకుడిగా ఎదిగిన వ్యక్తి కాదు రంగా అని కొనియాడారు. 35వ వర్ధంతి సందర్భంగా వినుకొండ మొలమొత్తం రంగా సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేసిన నిర్వహణలందరికీ నా అభినందనలు తెలుపుకుంటూ, మోహన్ రంగా గారు 35 సంవత్సరాలు భౌతికంగా మన దగ్గర లేకపోయినా కానీ ఆయన మన దగ్గర ఉన్నట్టే ఈ రోజు దాకా చేసుకుంటూ వస్తున్నాం. ఆయన ఒక ముఖ్యమంత్రి పదవి చేయలేదు, ఒక ప్రధానమంత్రి పదవి చేయలేదు. అయినా కానీ 3.5 సంవత్సరం మాత్రమే ఎమ్మెల్యే చేసినా కానీ ఇన్ని రోజులు గుర్తుపెట్టుకున్నామంటే ఆయన చేసిన మంచి పనులేను. రంగా అభిమానులు కానీ, రంగా సానుభూతులు కానీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకపోతే మాత్రం ఎవరిని కూడా రంగా ఆత్మ క్షమించదని తెలియజేసుకుంటూ, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 35వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ముండ్లమూరు సెంటర్లో ఉన్నటువంటి రంగా విగ్రహానికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి రంగ పేదల పట్ల నిలబడే గొప్ప వ్యక్తి అని, ఆయన ఎల్లప్పుడూ పేదల కోసం, వారి యొక్క విలువల కోసం పోరాడే నాయకుడు వంగవీటి రంగా అని, అలాంటి వ్యక్తి మన మధ్య నుండి దూరమైన ఆయన ఆశయాలు ఎల్లప్పుడూ మనమందరం పాటించాలని కోరారు. ఈరోజు దివంగత నేత, ప్రియతమ నాయకుడు, ప్రజల పాలిటి ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి, మరి మహనీయుడు మన వంగవీటి మోహన్ రంగారావు గారు వారి వర్ధంతి సందర్భంగా మన రాష్ట్రమే కాదు, ఉమ్మడి రాష్ట్రాల్లో, భారతదేశంలోనే ఒక మంచి పేదల పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి మంచి గౌరవప్రదమైనటువంటి నాయకుడని, ఆ నాయకుడిని అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా, పేదవాళ్ళందరూ కూడా ఆయన్ని దగ్గరగా చూసినటువంటి వాళ్ళు. ఆయన సేవలు ప్రతి పేదవాడికి అందించినటువంటి నాయకులే గౌరవ వంగవీటి మోహన్ రంగారావు గారు. నిజంగా పార్టీల కంటే
కులాల కంటే మతాల కంటే అన్నిటికంటే ప్రజల్ని సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ఆ రోజు ఇంకా చాలా బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ఆ సమయంలో ఆయన అందరికీ ఆదర్శవంతంగా మరి అందరినీ దగ్గరకు తీసుకొని పేదవాళ్ళ పట్ల పోరాటం చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు వంగవీటి మోహన్ రంగారావు గారు. ఆయనకి ఆయన ఈయన అని తారతమ్యం లేకుండా ఎందరో ఆయన మరణించిన రోజున రాష్ట్రం మొత్తం కూడా, మనం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం, రాష్ట్రం మొత్తం కూడా ఎంతో శోక సముద్రంలో మునిగినటువంటి పరిస్థితి. ఆనాటి ఆ నాయకులు అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈనాడు మనం వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ ఆశయ సాధన కోసం అన్ని విధాలా మనం అందరం కూడా ప్రజలకి అండగా ఉండాలి. వాళ్ళంత కాకపోయినా కొంతన్నా వాళ్ళు చూపించిన మార్గంలో ముందుకు నడవాలని ఈ సందర్భంగా మరి ఆయన గుర్తు చేసుకుంటూ, ఆయన వర్ధంతి మరి దాదాపుగా 35 సంవత్సరాలంటే మేము ఆనాడు కూడా చాలా దగ్గరగా ఉండి దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. ఆ ఉద్యమాలు అవన్నీ కూడా మరి ఎంత పోరాటం చేశాడు కాబట్టి ఆయన ఈరోజు మనం అందరూ కూడా మరి ఈ విధంగా ఎక్కడ పట్టినా ఈరోజు మరి ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మన వినుకొండలో కూడా ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి వారి అందరికీ మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఆయనకి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి తన లక్ష్యంగా జీవించిన మహోన్నత వ్యక్తి, పేదల హృదయాల్లో ఎప్పటికీ నిలిచే రూపం వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్ఆర్టీ సెంటర్ నందు పార్టీ కార్యాలయంలో వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వంగవీటి మోహన్ రంగా జీవితం బడుగు బలహీన వర్గాలకే అంకితం అని, ఆయన పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి పురస్కరించుకొని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడ ఈరోజు మనం అందరం ఆయనకి నివాళులర్పించి ఆయన స్మరించుకుంటూ మేము చిలకలూరుపేట నియోజకవర్గం తరపు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మేము ఒక్కటే తెలియజేయాలనుకుంటున్నది ఏమిటంటే, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో భాగంగా మళ్ళీ కొత్తగా తెరలేపి నేను నిన్న కొంతమంది జనసేన వాళ్ళ ప్రెస్ మీట్ను కూడా చూశాను, అది ప్రస్తావించాలి. వాళ్ళు మేము తెలుగుదేశంతో కలిసి మేము ప్రయాణమే చేయలేం, మా నాయకుడిని మీరు వాడుకొని వదిలేస్తున్నారు, మాకు 2014లో ఎలా అయితే వాడుకొని వదిలేశారో మళ్ళీ అదే ఈ కుటిల బుద్ధి ఉన్న చంద్రబాబు మొదలుపెట్టాడు. మమ్మల్ని ఈ చంద్రబాబు లోకేష్ బారి నుండి మా నాయకుడు మమ్మల్ని కాపాడాల్సింది పోయి మమ్మల్ని మా నాయకుడే ఉరేస్తున్నాడు అన్న అర్థంగా ఈ నియోజకవర్గంలోని నాదెండ్ల మండలంలో ఉన్న ఒక గ్రామం నుండి మరి వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఇది కొత్త కాదు, ఎందుకంటే మరి అక్కడ మంచోళ్ళు ఉంటారు, ఆ రోజుల్లో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, రెండు వైపులా మంచి చెడు అనేది ఎక్కడైనా ఉంటుంది. కానీ ఆ రోజున డిసెంబర్ 26న ఇదే రోజున 1988లో ఒక రాక్షస ఆలోచనలు చేసే ఒక ఆ పెద్ద ఆయన కొంతమందిని కలుపుకొని రంగా గారిని నెత్తుటి మడుగులో పడుకోబెట్టి ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేదానికి ఆయన చేసిన అల్లకల్లోలం 4 రోజులు 2 నెలలైనా తగ్గల. వినుకొండ పట్టణంలో బస్ డిపో వద్ద గుర్తు తెలియని ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతుడిని పోస్ట్ మార్టం నిమిత్తం పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడిని ఎవరన్నా గుర్తిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ కత్తి స్వర్ణలతకి గాని పోలీస్ సిబ్బందికి గాని సంప్రదించాలని కోరారు. స్థానిక సురేష్ మహల్ రోడ్డులోని అంగన్వాడీల శిబిరం దగ్గర
17వ రోజు నిరవధిక సమ్మె నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఖాళీ పల్లెలపై గరిటెలతో మోగించడం చేశారు. 15 రోజులుగా జరుగుతున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, నేటికి ఎలాంటి హామీ ఇవ్వలేదని వారు వాపోతున్నారు. అందరికీ అక్కా చెల్లెలంటూ ముఖ్యమంత్రి మరి అంగన్వాడీల పట్ల ఇలాంటి వైఖరి ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోని అతిపెద్ద మెగాటోర్నీ ఆడుదాం ఆంధ్రాను గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారులకు పంపిణీ చేయబోయే కిట్లను పంపిణీ చేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుందని చెప్పడానికి గర్వపడుతున్నా ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఊరూర పండగ వాతావరణంలో జరుగుతుందని, ఇవి అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగగా చరిత్రలో నిలబడిపోతుందని సీఎం జగన్ అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వెనుక ప్రభుత్వానికి 2 ప్రధాన ఉద్దేశాలున్నాయని సీఎం జగన్ చెప్పారు. గ్రామ స్థాయిలోని ఆణిముత్యాలను వెలికితీసి వారిని ప్రపంచ స్థాయికి పరిచయం చేయడం ఒకటైతే, వ్యాయామం, క్రీడల వల్ల అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయనేదే రెండో ఉద్దేశమని సీఎం జగన్ చెప్పారు. ఈ 2 ప్రధానమైన ఉద్దేశాలను అచీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సీఎం వివరించారు. ఈ రోజు నుంచి మొదలవుతా ఉన్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి ఇవాళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. వినుకొండ నియోజకవర్గ కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు చేగొంటి హరిరామ జోగయ్య ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా కాపు సంక్షేమ సేన అధ్యక్షులు బండికల్లు శ్యాంప్రసాద్ సూచనల మేరకు వినుకొండ నియోజకవర్గ కాపు సంక్షేమ సేన అధ్యక్షులు నక్క రమణారావు ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ 35వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. లాయర్ నక్క రమణారావు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగగా ఎవరికి పరిచయం అక్కర్లేని వ్యక్తిగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుపరిచితుడు అని పేర్కొన్నారు. రంగ తన జీవితం మొత్తం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తోడ్పడ్డారని పేర్కొన్నారు. వంగవీటి మోహన్ రంగ 35వ వర్ధంతి సందర్భంగా కాపు సంక్షేమ సేన హరిరామ జోగయ్య గారి ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గంలోని కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. వంగవీటి మోహన్ రంగ పేదల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. అతను జీవితాంతం బడుగు బలహీన వర్గాల కోసమే కష్టపడి పోరాడి
ఇళ్ల పట్టాల కోసం పోరాడి చివరి శ్వాస వదిలివేయడం జరిగింది. ఆ రోజు వంగవీటి మోహన్ రంగ చనిపోవటం చాలా బాధాకరం. ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన పోరాట పటిమ, ఆయన ప్రజల కోసం పోరాడిన విధి మనం తూచా తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి సందర్భంగా కాపు సంక్షేమ సేన వినుకొండ నియోజకవర్గ కాపులు అలాగనే బడుగు బలహీన వర్గాల వ్యవస్థలో అందరం కలిసి వచ్చి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో పండ్లు పంచడం జరిగింది. వంగవీటి మోహన్ రంగ గారు అందరికీ సుపరిచితమైన వ్యక్తి. 2 తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న నాయకుడు. తాను అప్పుడు కానీ బ్రతికుంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి తన చివరి శ్వాస వరకు తన ప్రజాక్షేత్రంలోనే బ్రతికాడు. పేదలకు ఏ రోజు అన్యాయం జరిగినా నా ఇంటికి రండి, నేనున్నాను అని సగౌరవంగా ధైర్యంగా చెప్పిన వ్యక్తి. ఈరోజు బెజవాడలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ అత్యధిక విగ్రహాలు ఉన్న వ్యక్తిగా కూడా వంగవీటి మోహన్ రంగ గారు కుల వ్యవస్థ లేకుండా ఎక్కడా కూడా బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తిగా అందరికీ తెలుసు. ఈరోజు మోహన్ రంగ గారు తను అనుకున్న ఆశయాలను తను పేదల కోసం, వ్యవస్థ కోసం చేయాలనుకున్నవన్నీ తను చేయలేకపోయినా తన యొక్క వారసులుగా తన యొక్క వ్యవస్థలో మేమందరం ఖచ్చితంగా వాటిని ముందుకు తీసుకెళ్తాము. అలాగే ప్రతి పేదవాడు కూడా అతని జీవితాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి మనం ఇది చేయాల్సిన అవసరం లేదు. మనం తింటున్నాం, మనం బ్రతుకుతున్నాం, ఒకటి తల వంచే వ్యవస్థ వస్తే మనం ప్రాణం పోవటమే మంచిదని సగౌరవంగా లక్షలాది మంది సభలో చెప్పిన వ్యక్తి. ఈరోజు కూడా ఆయన మరణానికి మేమందరం బాధపడుతూ దత్తాత్రేయ జయంతి మహోత్సవాలు వినుకొండ విఠలరాజుపల్లి సాయి బృందావనంలో అఖండ జ్యోతి ప్రదాత హిమాలయ గురుజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అభిషేకాలు, పూజా కార్యక్రమంతో పాటుగా పుష్పాభిషేకం, దత్త మృత్యుంజయ రుద్రహోమాలు చేశారు. అదే మాదిరిగా సాయంత్రం గురు చరిత్ర పారాయణం, ధ్యానం, భజన సంకీర్తనతో దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు ముగింపజేశారు. జరుగుతున్న ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హిమాలయ గురుజీ జీవిత చరిత్ర, అయ్యప్ప చరిత్ర పారాయణం చేశారు. అనంతరం గురూజీ నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. వంగవీటి మోహన్ రంగ 35వ వర్ధంతి సందర్భంగా వినుకొండ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ మాట్లాడుతూ వంగవీటి రంగ పేద ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేశారని, ఆ పేద ప్రజల కోసమే చేస్తున్న పోరాటంలోనే ఆయన ప్రాణాలు విడిచారని అన్నారు. ముఖ్యంగా పేదల ఇళ్ల స్థలాల కొరకు పోరాడి తెచ్చారని ఈ కార్యక్రమంలో మేడం రమేష్తో పాటు జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి పాలడుగు రాజు, జిల్లా యువ మోర్చా నాయకులు కలవకుండ జానుబాబు తదితరులు పాల్గొన్నారు. 35వ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా రంగా గారు పేద ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి వ్యక్తి, మహానుభావుడు. ఎందుకంటే నాకు తెలుసు, నేను అప్పుడే రాజకీయాల్లోకి వచ్చాను. మరి విజయవాడలో పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం ఆయన పోరాటం చేస్తూ మరి ఆ పోరాటంలోనే అసులుబాపినటువంటి మహానాయకుడు అని చెప్పి చంద్రబాబు మనవి చేస్తూ ఉన్నాను. అటువంటి నాయకుడు మరి మళ్ళా మనకి పుట్టడేమోనని అనిపిస్తుంది. కాబట్టి ఆ యొక్క రంగా గారి యొక్క ఆశయాల కోసం, ఆయన యొక్క సిద్ధాంతాల కోసం మనమంతా కూడా పాటుపడి రంగా గారి యొక్క అడుగుజాడల్లో మనం నడిచి మరి పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా రైతుల పాలిట వరంగా వైఎస్ఆర్ జలకళ పథకం అని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామం నందు నిర్వహించిన వైఎస్ఆర్ జలకళ ద్వారా లబ్ధి పొందిన రైతులకు పంపు సెట్లు, మోటార్లు పంపిణీ కార్యక్రమంలో వైఎస్ఆర్ జలకళ ద్వారా లబ్ధిదారులైన 85 మంది రైతులకు గాను పంపు సెట్లు, మోటార్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పాలిట వరంగా వైఎస్ఆర్ జలకళ పథకం అని, ఈ పథకం ద్వారా అర్హులైన 85 మంది రైతులకు సుమారు 3,70,000 రూపాయలు ఖర్చు గల పంపు సెట్లు, మోటార్లు పంపిణీ చేయటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కల్పించడం జరిగింది. మరి ఇప్పుడు మోటార్ లక్ష అంటే రైతుకి భారం. ఇవాళ ప్రభుత్వం ఇచ్చిందంటే మాటలు చెప్పే ప్రభుత్వాలు వేరు, ఇవాళ ఈనాటి ఈ ప్రభుత్వం వేరు. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఇందాక వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, చిన్నబ్బాయి గారు చెప్పారు, బాలరెడ్డి గారు చెప్పారు.
ఇప్పుడు ఈ విషయాల్లో ఏంటంటే మాటలు వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మాటలు చెప్పటం తప్ప చెప్పాడు ఆయన. ఏం చేసావయ్యా, రైతులకి ఏం చేసావు, గ్రామాల్లో నువ్వు పాలనా వ్యవస్థలు ఏ విధంగా నీకు కనిపిస్తున్నాయి, ఏ విధంగా ఏం చేసావంటే మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. 25 సంవత్సరాల క్రితం ఆయన ముఖ్యమంత్రి చేశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఒక్క పథకం రాలేదు. ఆయన పేరున ఇదిగో నేను చేసిన పని ఇదిగో ఎడగెట కానొస్తుంది. పాల ఎలువ, ఈ రైతు భరోసా కేంద్రం, గ్రామ పరిపాలనా కేంద్రం, హెల్త్ సెంటర్, ఇవన్నీ ఇక్కడ కానొస్తున్నాయి. మరి అమ్మఒడి, ఆసరాకు తోడు మరి చేయూత, అదేవిధంగా నాడు నేడులో స్కూళ్ళు బ్రహ్మాండంగా అద్భుతంగా చేసినటువంటి, మరి అదే మాదిరిగా ఈ జలకల్లో ఈ బోర్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఆయనకి రైతులందరికీ ఏం చేశాడు, రైతులకి ఉచిత విద్యుత్ కల్పించాడు. వినుకొండ పట్టణ వైఎస్ఆర్సీపీ యువజన విభాగ అధ్యక్షులుగా నియమితులైన అత్తర్ నాగూర్వలిని స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అభినందించారు. పట్టణంలోని పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే నాగూర్వలిని పార్టీ అభివృద్ధి కృషి చేయాలని సూచించారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నాగూర్వలి తెలపగా యువజన విభాగ అధ్యక్షులుగా నియమితులైన అతనిని పలువురు అభినందించారు. పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభజన విభాగంలో యూత్ కన్వీనర్గా మన అత్తర్ నాగూర్కి అవకాశం రావడం అభినందనీయం. ఆయన అన్ని విధాల పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం, పార్టీ అన్ని విధాల పార్టీకి అండగా ఉండేదానికోసం, అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లేదానికోసం మొదటి నుంచి కూడా పార్టీ కోసం శ్రమిస్తూ మరి ఆ శ్రమని గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మరి పట్టణ కన్వీనర్గా యూత్ విభాగంలో అందించడం అభినందనీయమని మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, మరి మన నాగూరు గారు కూడా పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం పార్టీ శ్రేణులందరినీ కూడా ఒక కుటుంబ సభ్యులుగా మరి తయారు చేసి అందరిలో మనం పదవి మనం చేస్తున్నాం అనే దానికే కాకుండా మనం పార్టీ, మన ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు, మన కుటుంబ సభ్యులందరూ దీన్ని మరి విజయం వైపు నడిపించేదానికి తాను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తాడని ఆ ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ, పట్టణ యోజన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పేద ప్రజలకు అండగా కార్మికుల కష్టజీవుల హక్కుల కొరకు పోరాడేది ఎర్ర జెండా ఏనని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్లో అరుణ పతాకాన్ని సిపిఐ సీనియర్ నాయకులు పఠాన్ లాల్ ఖాన్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా స్తూపం వద్ద జరిగిన బహిరంగ సభకు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26న కాన్పూర్ నగరంలో ఆవిర్భవించిందని, స్వాతంత్ర ఉద్యమంలో అనేక నిర్బంధాలు అనుభవించిందని,
ఆనాటి నుండి నేటి వరకు ఎన్నో ఉద్యమాల్లో చేపట్టిందన్నారు. 89 సంవత్సరాలు పోయిన సంవత్సరం జరుపుకొని మరి 99వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా డిసెంబర్ 26 తారీఖున పార్టీ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం పులుపుల వెంకట శివయ్య గారి దయాత్మక జరుపుకునేందుకు అందరికీ అభినందనీయం. మరి మీ అందరికీ తెలుసు, మరి మన పల్నాడు జిల్లా కార్యదర్శి గారు కానీ సహకార్యదర్శి గారు వాళ్ళిద్దరు చెప్పినట్టుగా మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ వెనుకొండ పట్టణంలో బీజం నాటిన కమ్యూనిస్టు పార్టీ బీజం నాటిన పులుపుల వెంకట శివయ్య గారికి, అలాగే ఆనాటి నుండి ఈనాటి వరకు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అనుసరించిన విధానాల గురించి ఇద్దరు చక్కగా చెప్పారు. వారికి అభినందనలు. మరి ఈ వెనుకొండ పట్టణంలో దాదాపు మరి శివయ్య గారు కానీ, మరి పటాన్ ఖాసిఖాన్ గారు కానీ, నటరాజు గారు కానీ, శివప్రసాద్ గారు కానీ, మరి శేఖర్ గారు కానీ అనేక మంది స్వర్గస్థులైనారు. ఎన్నో కార్యక్రమాలు పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో అవసరాలు పడి మరి వాళ్ళ భవిష్యత్తును నిలబెట్టిన సోదరులందరూ కూడా అలాగే చూసుకుంటే ఇవాళ ముత్తాల గారి ఆధ్వర్యంలో, నాసే గారి ఆధ్వర్యంలో మరి రైలుగేటు పక్కన ఉన్న 115 ఎకరాలు మసీదు మాన్యం ఆజాద్ నగర్ భూమి మరి మీ అందరూ తెలుసు 17 సంవత్సరాల నుంచి ఆక్రమించి పేద బడుగు బలహీన వర్గాలకు అందరిగా పార్టీతో నిమిత్తం లేకుండా, కులాలతో నిమిత్తం లేకుండా దుర్మార్గంగా రేట్లు పెరిగిపోతుంటే కొనటానికి కొరివిగా కొనేవారు లేక అల్లాడిపోతున్నటువంటి పేద ప్రజల జీవన ప్రమాణం పడిపోతూ అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో పెరిగిన ధరలు తగ్గించాలని కమ్యూనిస్ట్ పార్టీ తొలి అసెంబ్లీని ముట్టడించి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. అసెంబ్లీని ముట్టడించారు. పోయాం అక్కడ అసెంబ్లీ అక్కడ దగ్గరికి వెళ్ళి పోలీసులను చెప్పి అరెస్ట్ చేశారు. ఈ దేశంలో పెరిగినటువంటి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని కమ్యూనిస్ట్ పార్టీ జెండా పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి పోరాడిన చరిత్ర. అందువల్ల ఈ రాష్ట్రంలో అరాచక పాలన, పోలీసు పాలన, పోలీసుల నియంతృత్వం, పోలీసులు అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి ఈ దుర్మార్గ పాలనని అంతమందించాలి. ఇక కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, 2024 ఎన్నికల్లో జరగబోయేటటువంటి 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ఈ రాష్ట్రంలో అరాచక పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీని చిత్తుగా ఓడించాలని వామపక్ష శ్రేణులకి, కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకి, ప్రజా సంఘాలకి ఈ సందర్భంగా పిలిపిస్తూ ఏవైతే ఈ రోజున భారత కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర మహోన్నతమైన చరిత్ర, 99 సంవత్సరాల చారిత్రక నేపథ్యం, భూమి కోసం, వృత్తి కోసం, బడుగు జీవుల విముక్తి కోసం సాగించిన పోరాట ప్రచారంలో 99 ఏళ్ళు గడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల్లో పాల్గొని మీరందరూ కూడా ఈ పోరాటాలను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తెలియజేసుకుంటారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి గోదావరి శ్రీనివాసరావు ఈనాటి మోసం తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇప్పుడే మారుతి అన్న మన కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర, మనం చేసినటువంటి త్యాగాలు అన్ని కూడా వివరించడం జరిగింది. మరి పల్నాడు జిల్లాలో
మనం ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు వెనుకొండ ప్రాంతంలోనే పలనాడు వరలేని మానాలి అంటూ పల్నాడు ప్రాంతాన్ని సస్యశ్యామలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి కన్ను పిలుపుల వెంకటశివయ్య గారు. అదేవిధంగా మన గురిజాల పల్నాడు జిల్లా పల్నాడులో ఉన్నటువంటి మందపాటి నాగిరెడ్డి గారు, పక్కనే ఉన్నటువంటి తూపూరు బ్రహ్మానందం గారు, కర్నూలు నరసింహరావు గారు, వాయులాల గోపాలకృష్ణయ్య గారు, దర్శి లక్ష్మయ్య గారు, అనేక మంది ఈ యొక్క ప్రాంతాన్ని వాళ్ళ త్యాగాలతో మన పార్టీని ముందుకు తీసుకెళ్లినటువంటి అమరవీరులను స్మరించుకుంటూ రానున్న కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలని, చరిత్రని, పోరాటాలని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంత అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ 99 సంవత్సరాలైంది. ఈ 99 సంవత్సరాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఎన్ని త్యాగాలు, ఎంతమందికి పేదవాళ్ళకి ఇల్లు లేని పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చిందో మన వినుకొండ ప్రజలకి, మన పల్నాడు జిల్లా ప్రజలకి అందరికీ తెలుసు. ఇదే పద్ధతిన మన పులుపుల వెంకట శివయ్య గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అప్పటికే ఆయన ఎమ్మెల్యేగా చేసి వినుకొండ ప్రాంతంలో ఇక్కడే శివయ్య గారి స్తూపం సెంటర్లో ఈ సెంటర్ అంతా కూడా ఆ పార్టీ ఆఫీస్లోనే ఉండి ఆయనకు సొంత ఇల్లు లేదు. ఏదైనా ఒక ఒంటి మీద 4 జతలు 5 జతలు బట్టలు మాత్రమే ఉండేవి. ఆయనకు ఆకలైనప్పుడు హోటల్కి వెళ్ళి భోజనం చేసేవాడు, ఆకలైనప్పుడు టిఫిన్ చేసేవాడు. ఆయనకు కావాల్సిన వస్తువులు కూడా ఈ ప్రాంత ప్రజలు ఆయనకి ఇచ్చేవాళ్ళు. అలాంటి వినుకొండ చరిత్ర ఉన్న వినుకొండలో ఆ తర్వాత తరాలు కాసింగాని గారు కానీ, శైలా గారు కానీ మొన్నటి వరకు కూడా వినుకొండ అంటే కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే వినుకొండగా పేరు. అధికార వైసీపీ పార్టీకి చెందిన 10 కుటుంబాలు టీడీపీ పార్టీలోకి చేరాయి. నూజెండ్ల మండలం దాట్లవారిపాలెం, రెడ్డిపాలెం గ్రామాలకు చెందిన సుమారు 10 కుటుంబాలు టీడీపీ పార్టీలోకి చేరగా పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారికి పార్టీ అండగా ఉంటుందని జీవి భరోసా ఇచ్చారు. వైసీపీ పార్టీ నుండి 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. దేవరపల్లి ప్రేమ్ కుమారు, అలాగే దేవరపల్లి జాను, దేవరపల్లి వెంకటకోటమ్మ, అలాగే ప్రమీల, కొర్రపాటి ఏడుకొండలు, కొర్రపాటి భిక్షాలు కుటుంబం, కొర్రపాటి వీరాంజనేయులు వాళ్ళ తరఫున మొత్తం 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. పార్టీలో వారికి సముచిత గౌరవం ఉంటుంది. రానున్న కాలంలో ఆ కాలనీని, ఆ పంచాయతీని అభివృద్ధి చేస్తాం. పార్టీలో కష్టపడే వాళ్ళకి మంచి గుర్తింపు, గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు మా కాలనీలో అభివృద్ధి జరిగింది. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక ఒక్క చిన్న అభివృద్ధి కూడా జరగలేదు. ఒక పెళ్లి కానుక అందలేదు, ఒక గేదెల్లో అందలేదు, ఒక సంక్షేమ పథకం అందలేదు. అందుకే ఒక ఇల్లు రాలేదు, పేదలకు ఒక ఇల్లు కట్టుకోవడానికి రాలేదు. అందుకే వైసీపీ ప్రభుత్వం పట్ల విరక్తితో గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి చెందింది కాబట్టి, మళ్ళీ సీసీ రోడ్లు అన్ని అభివృద్ధి జరిగింది కాబట్టి మళ్ళీ అలాంటి అభివృద్ధి కావాలి, చంద్రబాబు గారి ప్రభుత్వం కావాలని ఈరోజు వైసీపీ పార్టీని తెలుగుదేశం పార్టీలో చేరిన వీరందరినీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. వీరిని తెలుగుదేశం పార్టీలో స్వాగతిస్తున్నాం. వీరికి సముచిత గౌరవం పార్టీలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.